హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో కొలువై ఉన్న దుర్గమ్మ గురించి చెప్తాను ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్లో మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఫస్ట్ టైము పూజ చేసుకోవాలి. పూజ చేసుకొని ఇంట్లో అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి. మళ్ళీ తర్వాత సెకండ్ టైం కూడా చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి తల్లిని మొక్కుకోవాలి. మేకతో మొక్కుకోవాలి. మేకతో మొక్కుకొని అందరికీ భోజనాలు పెట్టాలి. ఇగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మా దుర్గమ్మ తల్లి. చూడండి ఫ్రెండ్స్. అక్కడ మైసమ్మ తల్లి ఉంది ఫ్రెండ్స్. అయితే మేము ఇలా పెట్టుకుంటాము. ఇలా దీనికి కట్టుకొని ఎర్రని క్లాత్ కట్టుకుంటాము. అటువైపు మైసమ్మ తల్లిని పెట్టుకుంటాము. అయితే పూజ ఎట్లా చేస్తారంటే ఫ్రెండ్స్, ఆషాఢ మాసంలోని ఈ తల్లికి కోడిని మొక్కుకొని కోడిని మొక్కుకొని కోడిని కొయ్యాల. తర్వాత మళ్ళీ దసరా రోజు మొక్కుకొని కొయ్యాలి. ఈ దుర్గామాతకి నిలుపుకుంటే ఇట్లా చేయాలి. మళ్ళీ మామూలుగా అయితేనేమో 5 సంవత్సరాలకు ఒకసారి మేకతో చేయాలి. మామూలుగా కోళ్ళతోని సంవత్సరంలో 2 సార్లు లేదా 3 సార్లు మంచిగా మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టుకొని అంతా దీపంతలు ఊదుబస్తీలు అన్నీ పెట్టుకొని కోడికి ఈ తల్లికి నైవేద్యం పెట్టి కోడికి నైవేద్యం పెట్టి అప్పుడు మంచిగా మొక్కుకొని మన కోరికలు నెరవేర్చమని మంచిగా మొక్కుకోవాలి. ఈ తల్లికి మొక్కుకున్న తర్వాత అంతా మంచి జరుగుతుంది మనకి. అయితే ఈ దేవతకి ఫ్రెండ్స్ దీనిలో బియ్యం ఉంటాయి, దేవత విగ్రహం ఉంటుంది, కాటుక, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ ఉంటాయి. దీన్ని మాత్రము మనము కదపొద్దు. దీనికి అయ్యవారు వచ్చినప్పుడే 5 సంవత్సరాలకు ఒకసారి అయ్యవారు మనం పెట్టుకున్నప్పుడు వస్తాడు కదా ఫ్రెండ్స్. అప్పుడు కదిపి ఆయన చేతులతో కదిపి ఇవన్నీ మంచిగా మళ్ళీ సర్ది మంచిగా పెడతాడు. ఇగో ఇక్కడ ఈ తల్లి దగ్గర మాత్రం ఒక అద్దం పెట్టాలి. ఇగో ఇది దువ్వెన లాంటిది ఫ్రెండ్స్. ఇది కూడా పెట్టాలి ఇక్కడ. ఇగో ఇలాంటిది పెట్టాలి. ఈ చిట్టి గాజులు కూడా ఇట్లా పెట్టాలి ఈ తల్లికి. ఇటువైపు 4 వైపులా ఉన్నాయి, అటు వెనుక వైపు కూడా 2 సేమ్ ఇట్లనే ఉంటుంది గద్దె. దీన్ని గద్దె అంటారు ఫ్రెండ్స్. ఈ గద్దె మీద ఇట్లా 2 వైపులా గాజులు ఉంటాయి. ఇదంతా దేవుని చేసేటప్పుడు ఈ శుభ్రంగా ఎర్రమట్టితోని అలకాలి. అలికి ఇట్లా పసుపు పెట్టి పసుపు, కుంకుమ, బియ్యం పిండి బొట్లు పెట్టి ఇక్కడ ముందు ముగ్గేసుకొని మంచిగా ఇవన్నీ తల్లికి పెట్టాల్సినవి నైవేద్యాలు, కొబ్బరికాయలు, ఆరతి కర్పూరాలు, ఊదు అంటే సాంబ్రాణి ఫ్రెండ్స్. సాంబ్రాణి వేసి కొబ్బరికాయ కొట్టి కోడిని మొక్కుకొని కొయ్యాలి.
కడుక్కో. హాయ్ ఫ్రెండ్స్, నైట్ పడుకునే ముందు ఈ స్టవ్ అంతా క్లీన్ చేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. టైగర్ ఇది చూడు, టైగర్ చూడు.